ఇవాల్టి వీడియోలో అయితే కుకింగ్ ఏమీ లేదండి. ఈ రోజు నేను నార్మల్‌గా వీడియో అయితే తీశానండి. ఇంట్లో ఉండి నేనేం పనులు పోస్ట్ చేస్తాననేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ఈరోజు శుక్రవారం అండి. శుక్రవారం చెప్పేసి నేనైతే ఇక్కడ మొత్తం అంతా కూడా 4:30కి లేచానండి. మార్నింగ్ అయితే 4:30 టైంలో అయితే లేచాను. మొత్తం అంతా కూడా మాకుండేది 2 ఇండ్లు ఉంటాయండి. 2 ఇండ్లు ఉంటాయి కాబట్టి నేను చాలా త్వరగా అయితే మార్నింగ్ అయితే నిద్ర లేస్తానండి. ఇలా మొత్తం అంతా కూడా ముందుగా అయితే చీపురుతో అయితే క్లీన్ గా మొత్తం అంతా కూడా కసువునైతే క్లీన్ చేశానండి. చాలా టైం అయితే పడుతుందండి. ఇక్కడ నాకు గంట సేపు టైం అయితే పట్టిందండి. చూపించడానికి మాత్రమే ఇలా చూపిస్తున్నా కానీ చాలా సేపు పట్టిందండి. మొత్తం అంతా ఒక గంట సేపు క్లీన్ గా అయితే ఇల్లు ఉడ్చడానికి మాత్రమే టైం అయితే పడుతుందండి. చూడండి, మా ఇల్లు ఓవరాల్ గా వచ్చేసి బయట మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇప్పుడైతే ఇల్లు ఊడ్చడం అయితే అయిపోయిందండి. ముందు ఇంటి ముందు కార్ని అయితే వెనక పెట్టిస్తున్నానండి. ఇల్లు అలకాలండి. ఈ రోజు అయితే శుక్రవారం కదండి. అలికి పొద్దున 6 లోపు ఇల్లు అలికి ముగ్గులు అయితే పెట్టేస్తానండి. ఇలా మొత్తం అంతా కూడా కసు క్లీన్ చేయకముందు అయితే మీకు చూపిస్తున్నా చూడండి. తర్వాత క్లీన్ చేసిన తర్వాత కూడా చూపిస్తున్నాను. ఇంత పెద్దగా అయితే ఉంటుందండి. దీన్ని ఇప్పుడు పెండతో అయితే మొత్తం అంతా కూడా నీట్ గా ఒక చీపురుతో అయితే క్లీన్ గా అలుకోవాలండి. ఇక్కడ ఇంకొక ఇల్లు కూడా నేను క్లీన్ చేసేది అయితే ఉందండి. చాలా అంటే చాలా కష్టంగా అయితే ఉంటుందండి ఇల్లు క్లీన్ చేయడం అయితే. ఎందుకంటే 2 ఇల్లు చాలా పెద్ద అయిందండి. అందుకని చెప్పేసి ఈ విధంగా నీట్ గా అయితే ఇంకా త్వరగా లేచినట్లయితేనే నాకు త్వరగా పని అయితే అయిపోతుందండి. మళ్ళీ పిల్లలు లేచారనుకోండి అస్సలు పని అయితే చేయనీయరండి. ఫస్ట్ టైం ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. అసలు ఇవ్వడానికి కూడా రావడం లేదు. అడ్జస్ట్ చేసుకోండి. వీలైతే ఇలాంటి వీడియోస్ తీసి పోస్ట్ చేస్తూ ఉంటానండి. లేదంటే కుకింగ్ చేయాలి అనుకుంటే కుకింగ్ కింద కామెంట్ చేయండి. మీకు కుకింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే కూడా కుకింగ్ చేస్తానండి. ఇంతకు ముందు ఒక ఆమె అయితే ఒకటే బ్లాగ్ చేయండి అక్క అని అయితే నాకు చాలా కామెంట్స్ లో అయితే పెట్టిందండి. అందుకని చెప్పేసి చాలా కామెంట్ లో అయితే ఆమె నాకు బ్లాగ్ తీయండి అక్క అని పెట్టిందండి. నాకు కూడా తీస్తే బాగుంటుందని చెప్పేసి ఒకటైతే ట్రై చేశానండి. ఎలా వచ్చిందో అయితే చూద్దామండి. వ్యూస్ ఎలా వస్తాయని కూడా చూడండి. మొత్తం అంతా కూడా ఇల్లు వచ్చిన తర్వాత ఇంకా మొత్తం అన్ని కూడా బండలను అయితే క్లీన్ చేస్తా ఉన్నానండి. మ్యాప్ పెడుతున్నాను. ఇలా మా ఇల్లు అయితే చాలా పెద్దగా ఉంటుందని చెప్పాను కదండి. నాకు ఇక్కడ ఏం వాయిస్ ఓవర్ ఇవ్వాలో కూడా అర్థం కాదండి. అదే కుకింగ్ ఛానల్ కుకింగ్ చేశాను అనుకోండి, ఇంకా అక్కడ ఏమేమి చేస్తాము అనేది అయితే ఫాస్ట్ గా అయితే చెప్పడానికి అయితే వస్తుందండి. ఇలాంటి వీడియోలు తీయాలంటే కూడా చాలా కష్టం అండి. ఇక్కడ నేను చేసే పని మొత్తం చాలా క్లారిటీగా అయితే వీడియో తీసి చూపించాలండి. ఫస్ట్ టైం కదండి. నేనైతే నాకు వచ్చినంతలో ఈ విధంగా అయితే చేసి చూపించానండి. ఇంకా ఒక ఇల్లు అయితే కసు కొట్టడం అలానే బండలు దూడ్చడం కూడా అయిపోయిందండి. ఇంకా సెకండ్ ఇల్లునైతే తాళం తెచ్చి ఓపెన్ చేస్తున్నానండి. చూడండి, ఇంకా మొత్తం అంతా కూడా కసు నీట్గా అయితే ఊడ్చేయాలి. ఇంకా ఆ తర్వాత బండలను అయితే క్లీన్ గా చేసుకున్నానండి. అలానే ఎన్ని కడపలు ఉంటాయో అన్ని కడపలకైతే పసుపు అలానే కుంకుమ మొత్తం పసుపు అయితే కడపలకు మొత్తం అంతా కూడా పట్టించేసుకోవాలండి. ఇలా నేను వారంలో సోమవారం అలానే శుక్రవారం మంగళవారం కంపల్సరీగా కడపలకైతే పసుపునైతే పట్టించి నీట్ గా అయితే కుంకుమతో అయితే బొట్లు పెట్టేసి అలానే పిండితో అయితే ముగ్గులు వేసుకుంటా ఉంటానండి. కంపల్సరిగా ముగ్గు పెట్టుకుంటా ఉంటానండి. ఇలా నేను వారంలో 3 సార్లు అయినా కనీసం అయితే నేను ఇదే విధంగా అయితే చేసుకుంటా ఉంటానండి. అలానే త్వరగా లేచిన రోజు కూడా కడపకైతే కంపల్సరిగా పసుపు పెట్టి బోట్లు అయితే పెట్టేసి ముగ్గులు అయితే వేసేసుకుంటా ఉంటానండి. మరి మీరు ఎలానో కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇంకా రెండింటిలో అయితే కసులు బండలు అలానే పసుపులు మొత్తం అన్ని కూడా అయిపోయాయండి. ఇంటి ముందు మాకైతే సిమెంట్ రోడ్ అండి. కంపల్సరిగా శుక్రవారం సోమవారం కంపల్సరిగా నేనైతే పేడతో అయితే ఇల్లు మొత్తం అంతా కూడా అలికేస్తామండి. ఇలా మేమైతే అలకడం అంటామండి. మీరేమంటారో కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇలా ఒక టబ్బు తీసుకొని అందులోకి పెండనైతే వేసేస్తున్నానండి. అలానే ఒక కలర్ పేడ కలర్ అంటారు కదండి, ఒక ప్యాకెట్ మాత్రమే వేస్తున్నానండి. ఇక్కడ ఇది కూడా వేయనీయరండి. మా ఇంట్లో ఓన్లీ పేడతో మాత్రమే అలకాలి అంటారు. కాకపోతే నేను కలర్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి మాత్రం ఒక్క పేడ కలర్ అయితే వేస్తున్నానండి. ఒక్క పేడ కలర్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ అండి. డబ్బులకు అనేది కాదండి, ఇది కెమికల్ అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అసలు దీన్ని వేయనియరండి.
కానీ వాళ్ళు లేకముందే నేను ఇల్లు మొత్తం అలికేసుకుంటాను కదండి, చూడరు. అందుకని ఏమి అనరండి. ఇలా చూడండి, మొత్తం అంతా కూడా పెండని మొత్తం అంతా కూడా ఇలా చేతితో కలిపి మొత్తం అంతా కూడా ఇల్లు అలకడమేనండి. చాలా ఈజీగా అయితే అలకరించండి. ఒక చీపురు సహాయం ఉంటే చాలండి. ఇక నేను వీడియో ఫాస్ట్ అయితే పెట్టేసానండి, మీకు కనిపిస్తూ ఉంటుంది, చూడండి ఒకసారి. మీరు ఇంటి ముందు అసలు పేడ కలర్ వేస్తారా లేదంటే పెండ అలుకుతారా అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. నేను కొద్దిగా నీళ్లు తక్కువ వచ్చినాయని చెప్పేసి మళ్ళీ నీళ్ళనైతే వేసుకుంటా ఉంటానండి. అలానే ఇక్కడ వీడియో కోసం అని చెప్పేసి ట్రైపాడ్ సెట్ చేస్తా ఉన్నానండి. ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం అంతా కూడా ఒక పెద్ద బకెట్తో అయితే వేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పోసుకుంటూ మనం ఒక చీపురుతో అయితే ఇలా నీట్గా అలుకుతూ రావాలండి. ఇలా మొత్తం అంతా కూడా ఇదే ప్రాసెస్లో అయితే మొత్తం అంతా కూడా 2 నెలల ముందు కూడా నీట్గా అలికేసానండి. ఇలా అలికిన తర్వాత ఇది వచ్చేసి మనకు ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక పావు గంట తర్వాత ముగ్గు పెట్టుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా కలగా ఉంటుందండి. లేదంటే పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు పెట్టామనుకోండి, కొద్దిగా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు పెట్టినట్లయితే ముగ్గు వైట్గా అయితే కనిపించదండి. ఇలా మొత్తం అంతా కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా నేను బండలు నీట్గా తుడిచిన తర్వాత అయితే చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మేమైతే నీళ్ళ కోసం అని కాగైతే పెట్టుకున్నామండి. ఇంకా బెడ్రూమ్లో అయితే ఒక మంచం మాత్రమే ఉంటుందండి. ఇలా మొత్తం అంతా కూడా ఓవరాల్గా అయితే ఇలా నీట్గా చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారు అన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఓన్లీ కొన్ని అంట్లు మాత్రమే ఉన్నాయండి, వాటిని కూడా కడిగేయాలి. మొత్తం అంతా ఇలా బండలు నీట్గా తోడ్చేసిన తర్వాత, కసులు కొట్టి బండలు తోడ్చిన తర్వాత అయితే ఈ విధంగా ఉందండి. వీడియోలో చూపిస్తున్నా చూడండి. మొత్తం అంతా కూడా కడపలకు కూడా ఇంకా పసుపు పెడుతున్నానండి. నేను ఇంతకుముందు అయితే పెట్టలేదండి, ఇంకా వాయిస్ ఓవర్లో అయితే పసుపు కూడా పెట్టాను అని చెప్పాను కదండి. ఇలా ఒక గిన్నెలో పసుపు వేసుకొని ఆ గిన్నెలో నీళ్ళని పోసుకొని మొత్తం అంతా కూడా కడప మొత్తం ఎక్కడ కూడా చెమకలు లేనట్లుగా నీట్గా అప్లై చేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేయడం వల్ల మనకు లక్ష్మీ దేవత అనే కళ ఉంటుంది కదండి. కడపలకు పసుపు కొట్టడం వల్ల లక్ష్మీ దేవత అయితే ఇంట్లోకి కొలువవుతుందని అయితే చెప్తా ఉంటారు కదండి. మనం కంపల్సరిగా శుక్రవారం అలానే మంగళవారం రోజు కంపల్సరిగా కడపలకు ఎక్కడ కూడా చెమకలు లేనట్టుగా పసుపును అయితే అప్లై చేయాలండి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో లక్ష్మీ దేవత అయితే కొలువు ఉంటుంది, అలానే డబ్బులు కూడా నిలుస్తాయని అయితే చెప్తా ఉంటారండి. కంపల్సరిగా ఇది నిజమండి. ఇలా మొత్తం అంతా కూడా పసుపును ఎక్కడ కూడా చెమకలు లేనట్టుగా అయితే ఈ విధంగా అప్లై చేస్తున్నానండి. అలానే కుంకుమతో అయితే అలంకరించుకొని ముగ్గు పెట్టేసుకోవాలండి. చాలా అంటే చాలా కలగా ఉంటాయండి. ఇలా గడపలకు పసుపు కొట్టినట్లయితే చూడడానికి చాలా చాలా అందంగా ఉంటాయండి.
ఉందిరా నాన్న. ఇక్కడ మొత్తం అంతా కూడా ఇల్లు క్లీన్ చేసి బండలు కడిగేసి అంట్లు కడిగేసి వంట చేసేసి మొత్తం అంతా పని అయిపోయే లోపు నాకైతే 10:30 11 ఆ టైం అయితే అయిందండి. ఇంకా ఒక బ్లౌజ్ కస్టమర్ వచ్చేసి ఉంటే నేను కొత్తగా జాక్ మిషన్ అయితే తీసుకున్నానండి. నాకు చాలా ఇష్టం అండి మిషన్ కుట్టడం అంటే. అలానే వంట చేయడం కూడా చాలా ఇష్టమేనండి. ఇంకా వేరే వాళ్ళు బ్లౌజ్ స్టిచ్ చేయమని ఇచ్చారండి, డబుల్ బ్లౌజ్ అండి. ఇక్కడ వచ్చేసి డబుల్ బ్లౌజ్ వచ్చేసి మా ఊర్లో కాస్ట్ అయితే థ్రెడ్ పైపింగ్ వేసినట్టయితే 150 రూపీస్ అండి. కర్నూలు అలా దగ్గర, మాకు దగ్గర అండి కర్నూలు అయితే. ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళైతే 150 రూపీస్కే కాస్ట్ అండి. నేను ఒకవేళ స్టిచ్ చేసి ఇస్తానండి. మీరు ఒకవేళ కాంటాక్ట్ అయినట్లయితే కామెంట్ సెక్షన్ లో వచ్చి కామెంట్ చేయండి. ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుందండి నాది. ఒకసారి నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ ఎలా చేశానో పోస్ట్ చేస్తానండి కంపల్సరిగా వీలైనట్లయితే. ఇక్కడ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే ఇంకా చేస్తున్నా చూడండి. మెజర్మెంట్ బ్లౌజ్ తో అయితే నేను ఇక్కడ కటింగ్ చేస్తున్నానండి. చాలా ఫాస్ట్ మోడ్ లో అయితే పెట్టేసుకున్నానండి. ఇలా ఓవరాల్ గా మొత్తం అంతా కూడా ఇలా. ఇవాళ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.